ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో నిర్వహించారు. వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ని తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్ షబ్నం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు వారి హక్కులను తెలియజేసి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారని, చక్కని రాజ్యాంగ రచన కమిటీని వేసి అధ్యక్షుడిగా పలు సేవలు చేశారని అంబేద్కర్ సేవలను కొనియాడారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడుతూ తాడిత పీడిత జనులకు జీవితాన్ని ఇచ్చారని, భారతదేశానికి వెలుగుబాటు చూపించి సర్వసమర్థవంతమైన రాజ్యాంగ రచన చేశారని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, వారు ఎప్పటికీ హిందూ ధర్మాన్ని వదలలేదని, ప్రజలందరూ ఒక్కటే అనే భావనతో అందరినీ కలుపుకుపు వెళ్లారని తెలిపారు. డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పోలు కొండసాయి, పూర్వ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఆదర్శ్ యజ్ఞశ్రీలు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ నాయకులు సుమ, సూర్య వాలంటీర్లను క్రమశిక్షణతో నడిపించారు. డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, గ్రంథాలయ అధికారి సుధాకర్, ఏఓ దయానంద్, జయరాం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి ఆదిత్య వారందరూ కూడా వచ్చి మన బస్ స్టేషన్ ప్రిన్సెస్ని, అలాగే ఈ డిస్పెన్సరీ ప్రిన్సెస్ని క్లీన్ చేయడం జరిగింది. చాలా చక్కని కార్యక్రమం అండి. మా అందరికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాగేశ్వరరావు సార్కి, అలాగే వారి మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్ రమాదేవి మేడంకి, స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున బస్ కాంప్లెక్స్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, అలాగే ఇక్కడ నుంచి జస్ట్ ఒక ర్యాలీని, ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అది ఎక్కువ దొరుకుతుందండి. ప్రతి బస్సులోనూ పడేసిన ప్లాస్టిక్ అంతా మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 మంత్స్కి మేడం గారి ఆధ్వర్యంలో, షబ్నం మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి 3 మంత్స్కి మేము ఇలా పేపర్ వేస్ట్ కలెక్ట్ చేసి ప్లాస్టిక్ వేస్ట్ అంతా డంప్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా తీసుకెళ్తున్నారు ఈ డంప్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన రాజమహేంద్రవరానికి ఎంతో ప్రసిద్ధి చెందిన మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆదిత్య కాలేజ్ వారు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు షబ్నం మేడం గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ చేపట్టడం జరిగింది. యువతీ యువకులు ఇటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేలా చేసి సమాజానికి ఒక మంచి సందేశం కలిగించే అవకాశం కల్పించిన ఆదిత్య కాలేజ్ యాజమాన్యానికి, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి మన నగరాన్ని పరిశుభ్రపరచడంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేలాగా వీరందరూ కూడా అందరికీ స్ఫూర్తి కలిగించాలని, అందుకు వీరికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.